ఖమ్మం జిల్లాలో ప్రముఖ పల్మనాలజిస్టులు అట్లనే జనరల్ ఫిజిషియన్లతోని మనం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా వారందరూ వచ్చి చాలా మంచి విషయాల్ని వాస్తవాల్ని ఇక్కడ తెలియజేశారు. వారందరికీ ప్రత్యేకంగా జన విజ్ఞాన వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఒక సైన్స్ సంస్థ. దాంట్లో భాగంగానే చేప మందు అనే పేరు మీద లక్షలాది మందిని ఒక మూఢనమ్మకం వైపు తీసుకుపోతున్న క్రమంలోనే జన విజ్ఞాన వేదిక దీంట్లో ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటనే దాన్ని పరిశోధన చేసి పరీక్షలు చేయించింది. ఆ మందుని వాస్తవంగా మందుకు ఉండవలసినటువంటి విలువలేవి కూడా దాంట్లో లేవు. కాబట్టి దీన్ని మందు అనడానికి వీల్లేదని చెప్పి మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది, దీన్ని మందు అనవద్దు, ఎందుకంటే మందుకు సంబంధించిన ఏ విలువలు ఇందులో లేవు కాబట్టి. అప్పటి నుంచి దీన్ని చేప ప్రసాదంగా మార్చి మళ్ళీ అదే పద్ధతిలో నడుపుతూ ఉన్నారు. దీనికి పెద్దలు చెప్పినట్లుగా ప్రభుత్వం మనకు రాజ్యాంగంలో 52(a)(h) ఉంది. అది చెప్పేదేంటి? ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. మూఢనమ్మకాల్ని వ్యతిరేకంగా లేకపోతే మూఢనమ్మకాలు ఆచరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు కూడా ఉంది. సో కొంచెం విజ్ఞానవంతులైన మనం లేదా ముఖ్యంగా ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఈ పని చేస్తున్న క్రమంలో ప్రభుత్వం కూడా దీనికి సహకరించాల్సింది పోయి అశాస్త్రీయ విషయాలకి సహకరించే పరిస్థితి. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, పెద్దలు కూడా చెప్పారు. అందులో ఉన్న అశాస్త్రీయతను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం తప్ప ఆ వ్యక్తులను, ఆ కుటుంబాలను జన విజ్ఞాన వేదిక వ్యతిరేకించట్లేదు. ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాలు అవి మూఢనమ్మకాలు అయినప్పుడు ఖచ్చితంగా జన విజ్ఞాన వేదిక ఆ మూఢనమ్మకాన్ని వ్యతిరేకిస్తుంది తప్ప ఆ ఇచ్చే వ్యక్తుల్ని వ్యతిరేకించట్లేదు, వాళ్ళ నమ్మకాల్ని వ్యతిరేకించట్లేదు. అందుకే నిపుణులైనటువంటి డాక్టర్స్ ఉన్నారు, దానికి వైద్యం ఉంది, మందులు ఉన్నాయి, ఆ మందులను వాడండి. ఇందులో ఉన్న అశాస్త్రీయతను మేము చెప్పాము, డాక్టర్స్ కూడా ఇప్పుడు చెప్పారు. అందుకని ప్రజలు కూడా దీన్ని వేరేలాగా అర్థం చేసుకోకుండా ఎవరికో వ్యతిరేకంగా జన విజ్ఞాన వేదిక పనిచేయదు. అందులో ఉన్న అశాస్త్రీయతకు వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తున్నాం. దాన్ని ఆ రకంగానే ప్రజలు స్వీకరించాలని కోరుతూ మరి డాక్టర్స్ అందరికి కూడా జన విజ్ఞాన వేదిక తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం.